నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన నాకీ పెళ్ళి వద్దు అనే కథను విందామా? అన్నయ్య గదిలో కుర్చీలో కూర్చుని పెళ్లి జాబితా రాసుకుంటున్న సుధాకరం క్షణం సేపు వెనక్కి తిరిగి చూసి నువ్వా రా అంటూ మళ్ళీ రాసుకోవడంలో మునిగిపోయాడు. సుజాత మెల్లగా వచ్చి అన్నగారు కూర్చున్న కుర్చీ వెనక నిలబడింది. ఏమిటమ్మా? కొద్దిసేపు అయిన తర్వాత తన వెనక నిశ్శబ్దంగా నిలబడిపోయిన చెల్లెలు గుర్తొచ్చి అడిగాడు. అన్నయ్య. సుజాత పెదవులు అస్పష్టంగా కదిలి కూర్చున్నాయి. నీ స్నేహితురాళ్ళందరికీ ఉత్తరాలు రాశావా? శుభలేఖలు పంపటంలో నేనెవరినీ మర్చిపోలేదు కదా? జాబితాలో ఏదో వస్తువు గుర్తొచ్చిన సుధాకరం మళ్ళీ చటుక్కున వంగి రాస్తూ అన్నాడు. మళ్ళీ 5 నిమిషాలు గడిచిపోయినాయి. సుజాత అన్నగారు రాస్తున్న లిస్టు వంక చూస్తూ నిలబడిపోయింది. మర్చిపోయాను. నీకే రంగు ఇష్టమో చెప్పు. చీరలు పంపమని షావుకారికి కబురు పంపాలి. హఠాత్తుగా గుర్తొచ్చిన సుధాకరం ఆగిపోయి తలెత్తుతూ అన్నాడు. నాకు ఈ పెళ్ళొద్దన్నయ్యా. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్న సుజాత ఎలాగో అనేసింది. వద్దా? తెల్లబోతూ చేతిలో పెన్ను డ్రాయర్ మీద పెట్టేస్తూ అన్నాడు. అవును, నిజం. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపు చెయ్యి. సుజాత మాటల కంటే ముందుగా మొహం ఎర్రబడిపోయింది. అంతకంటే ముందుగా కళ్ళు వాల్చేసుకుని బొమ్మలా నిలబడిపోయిన చెల్లెల వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎడం చేయి చాచి చెల్లెలి చేతిని ముందుకు లాగుతూ ఎందువల్ల? అతడు నీకు నచ్చలేదా అన్నాడు. వరుడు నచ్చటం విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అందుకే అతను మాట వరుసకు కూడా చెల్లెలను అడగలేదు. ఓ విధంగా ఈ సంబంధం తమ స్థితికి ఊహకి మించింది. సుధాకరం మాటలకు అది కాదన్నట్లు తల అడ్డంగా ఊపింది. మరి ఏం అడగాలో అతనికి అర్థం కావడం లేదు. సుజాత చెప్పటం లేదు. ఎందువల్లో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఫలానా కారణం అంటూ ఉండాలిగా. ఇన్ని ప్రయత్నాలు చేసుకుని తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిర్ణయించుకున్నాక ఇప్పుడు అసలే అర్ధోక్తిలో ఆగిపోయాడు సుధాకరం. నేను అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు కానీ వదిన కానీ అసలు సందే ఇవ్వలేదు. నాకు ఈ పెళ్ళొద్దు, నాకు ఇష్టం లేదు. అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. గబగబా అనేసి గిరుక్కున వెనక నుంచి అన్నగారు పిలుస్తున్నా లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయింది. చెల్లెలు వెళ్ళిపోయిన దిక్కే అచేతనంగా చూస్తూ కూర్చుండిపోయాడు సుధాకరం. అంతకుముందు ఎంతో ఉత్సాహంతో కూర్చుని రాస్తున్న జాబితా హఠాత్తుగా అతనికి విసుగ్గా అనిపించింది. సుజాతకి ఈ పెళ్ళి నిజంగా ఇష్టం లేదేమో. ఆ లేత మనసులోంచి మధు బొమ్మ ఇంకా చెరిగిపోలేదేమో. ఇష్టం లేని పెళ్లి చేసి సుజాతతో పాటు మరీ ముక్కు మొహం తెలియని వ్యక్తిని బాధపెట్టడం దేనికి? హఠాత్తుగా అతనిలో నీరసం ప్రవేశించింది. జాబితా కాగితాన్ని మడిచి పుస్తకంలో పెట్టేసి లేచి లోపలకు వెళ్ళాడు. లోపల పెళ్లి తాలూకు పని మీద హడావిడిగా అటు ఇటూ తిరుగుతోంది శాంత. శాంతకు అసలు బుద్ధి లేదు. తనేదో పనిలో ఉండి సుజాత అభిప్రాయం తెలుసుకోవడానికి వీలు కాకపోవచ్చు, కానీ శాంతకేమైంది? శాంత! గుమ్మం బయట నుంచి కొంచెం కటువుగా వచ్చిన పిలుపుకి ఎవరితోనో మాట్లాడుతూ ఏదో పని చేయిస్తున్న శాంత తలెత్తి చూసింది. సుధాకరం కనుబొమ్మలు ఇంకా ముడిపడే ఉన్నాయి. ఏదో చికాకు కలిగితే తప్ప అవి అలా ముడుచుకోవు. ఏమిటి అంటూ శాంత యువతలకు వచ్చింది. ఇలారా. గదిలోకి దారితీస్తూ పిలిచాడు. శాంత భర్త వెంటే లోపలికొచ్చింది. సుజాత పెళ్ళి వద్దంటుందేమిటి? భార్య మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. శాంత కళ్ళు కాసేపు తెల్లబోయినట్టు భర్త ముఖంలోకి చూసినాయి. ఎందువల్ల అలా అంటోంది? నిజంగా ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరిగి మటుకు ప్రయోజనం ఏమిటి? అసలు ఎందుకు వద్దంటుంది? మీరు అడగలేకపోయారా? అతనికి అర్థం కాని విషయాలు భార్య మీదకు నెట్టడం సుధాకరానికి అలవాటే. అడిగాను. అత్తయ్య తిట్లు శాపనార్థాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు అంటోంది. అంతేనా లేక? భార్య వంక చూస్తూ ఆగిపోయాడు. ఇంకేం మరి? తనకసలు పెళ్ళి కాదని, అయినా అది సవ్యంగా ముగించదని తనలో ఓ అభిప్రాయం ఏర్పడినట్లుంది. ఇదివరకు 1-2 సార్లు నాతో అంది కూడా. అంతేనా అని. అంతకంటే కారణం నాకు కనిపించలేదు. అయినా కనుక్కుంటాను. శాంత వెళ్ళిపోయింది. కారణం అదే అయితే పర్వాలేదు. జీవితంలో అనుకోకుండా దెబ్బతిన్న వాళ్ళకి ఆ పిరికితనం తప్పకుండా వస్తుంది. సుధాకర్ మళ్ళీ లిస్టు తయారు చేయడంలో మునిగిపోయాడు. ఆ రాత్రి పడుకోబోతుండగా కారణం అదే, అంతకంటే ఏం లేదు.
మీరు కంగారు పడకండి. చచ్చిపోయిన మధు కంటే మేనత్త తిట్లు ఆ అమ్మాయి మీద ఎక్కువగా పనిచేశాయి. అంతే అంది శాంత. అంతే కదా? సుధాకరం నిట్టూర్పు విడిచాడు. సుజాత అతనికి ఒక్కగానొక్క చెల్లెలు. ఆ అమ్మాయి సంతోషం కోసం, సుఖం కోసం తనేదైనా చేయగలడు. ఏదైనా నువ్వు దానికి ధైర్యం చెప్పు. అసలే ఒట్టి పిరికిది. ఏవేవో ఊహించుకొని కంగారు పడిపోతుంది. పక్కకు ఒత్తికిలి పడుకుంటూ అన్నాడు, రేపు తను కూడా సుజాతకి ఈ విషయం మీద కాస్త ధైర్యం చెప్పాలి అనుకుంటూ. సుధాకరం గదిలో పెద్ద లైట్ తగ్గి బెడ్ లైట్ వెలగడం తన గదిలో కిటికీ దగ్గర నిలబడ్డ సుజాత గమనిస్తూనే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. నిద్రలో లేచి ఏడుస్తున్న బాబుని శాంత జోకొట్టింది. బయట పిండారబోసినట్లున్న వెన్నెల్లో సర్వప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతున్నట్లుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కావాలని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావడం లేదు. తను ఎలాగో అన్నయ్యకి చెప్పేసింది. చెప్పకపోతే ఎలా? ఈ పెళ్ళి ఆగిపోగానే తనకసలు పెళ్ళి వద్దని, సంబంధాలే చూడవద్దని అన్నయ్యకు గట్టిగా చెప్పాలి. ఆ రోజు బావతో తన పెళ్లి కోసం లగ్నం పెట్టినప్పుడు తనని పెళ్లి కూతురు చేసిన రోజున దురదృష్టవంతురాల్ని అని జీవితం నుదుటి మీద గీసిన ఎర్రటి గీతని ఎవరు మర్చిపోయినా తనెలా మర్చిపోగలుగుతుంది? అసలు మొట్టమొదట్లో టైఫాయిడ్ జ్వరంతో తీసుకుంటూ చావు బ్రతుకుల మీదున్న తండ్రిని తన మేనత్త విశాలక్ష్మమ్మ గారు చూడటానికి రావడంతో అసలు కథ ప్రారంభమైందని చెప్పచ్చు. అంతకుముందు ఎవ్వరూ సుజాతని మధు భార్యగా ఏదో 1-2 సార్లు తమాషాగా తప్ప అనుకోలేదు. ప్రసాదరావు గారికి కూతురు కొడుకు ఇద్దరూ 2 కళ్ళు. సుధాకరం బిఏ పూర్తి చేసి ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులకు వెళ్ళలేక బీఈడీ పాస్ అయ్యి ఉన్న ఊళ్ళోనే బెజవాడలోనే స్కూల్ టీచర్ జీవితానికి బాట వేసుకున్నాడు. సుధాకరం కుటుంబానికి తగ్గ పాయలోంచే వచ్చిన శాంత ఆ కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయింది. కూతురుకు మటుకు ఎలాగైనా మంచి సంబంధం తీసుకురావాలని ప్రసాదరావు గారు కలలు కనేవారు. అనుకోకుండా విషజ్వరం మహమ్మారిలా వచ్చి ఆయన నెత్తికెక్కి కూర్చోవడంతో ఇష్టం లేకపోయినా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడక తప్పలేదు. తన పరిస్థితి గమనించుకునే గుంటూరు నుంచి చెల్లెల్ని వెంటనే రమ్మనమని ఉత్తరం రాశాడు. ఏ అవసరం వచ్చినా వెంటనే వచ్చి అన్నగారిని ఆదుకునే విశాలక్ష్మమ్మ గారు ఉత్తరం చూడగానే బయలుదేరొచ్చింది. బ్రతుకుతాననే ఆశ లేదు విశాల. సుజాతని ఏం చేసిపోవాలో తోచటం లేదు. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ అన్నారాయన చెల్లెలతో. ఇదేమిటి, చెట్టంత కొడుకుని కళ్ళెదుటి పెట్టుకుని ఇలా మాట్లాడతాడు? విశాలక్ష్మమ్మ గారికి అది నచ్చలేదు. పోనీ మదుగు చేసుకోమని మనసులో ఉంటే అది పైకి చెప్పొచ్చుగా. అన్నగారి నోటి నుంచే అది వినాలనుకున్న ఆవిడ కూడా ముభావంగా ఉంది. అదీ కాకుండా పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న సుజాత అంటే ఆవిడకు సదభిప్రాయం లేదు. చివరికి 2 రోజుల్లో మృత్యుముఖంలోకి వెళ్ళిపోతాననగా ప్రసాదరావు గారు ఆ విషయం ఎత్తాడు. చూద్దాంలే అన్నయ్య, దానికోసం నువ్వు బెంగ పెట్టుకోకు అన్నారావిడ. సుధాకరం పసివాడే తల్లి. కాస్త నువ్వు దయదలచకపోతే వాడు ఆ బరువు ఎత్తలేడు. వెనక ఆస్తిపాస్తులేం లేవు. రెక్కలు తప్ప వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను. దుఃఖంతో ప్రసాదరావు గారి గొంతు బొంగురు పోయింది. అవిచ్చావు చాలదు, దిగులు పడకని చెప్తున్నానుగా. నువ్వు అనుకోలేదు కానీ లేకపోతే ఈనాటికి వాళ్ళిద్దరి పెళ్ళి ఎప్పుడో అయిపోయేది. నాకు మటుకు ఎవరున్నారు అంది. అందులో నువ్వు ఇదివరకు మధుని కాదని సంబంధాలు చూశావు, ఇప్పుడు వాడే కావలసి వచ్చాడు అనే ఎత్తిపొడుపుంది. చివరికి ఏ నిర్ణయం నిశ్చయం కాకుండానే ప్రసాదరావు గారు పోయారు. ఆ 10 రోజులు ఉండి విశాలక్ష్మమ్మ గారు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు సుధాకరం పెళ్లి సంగతి ఎత్తబోతే, నాన్న సంవత్సరికాలు కానివ్వు, ఇప్పుడు తొందర ఏమిటని ఆవిడ వెళ్ళిపోయింది. సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది. విశాలక్ష్మమ్మ గారి పరిస్థితి కూడా మారిపోయింది. అనుకోకుండా కలప వ్యాపారంలో పెట్టిన దానికి రెట్టింపు లాభాలు వచ్చాయి. డబ్బెప్పుడూ సాధారణంగా ఊరికే రాదు. హోదాని, పరువు ప్రతిష్టల్ని వెంటబెట్టుకుని మరీ వస్తుంది. విశాలక్ష్మమ్మ గారి పని అంతే అయింది. డబ్బుతో పాటు వ్యాపారం పెద్దదయింది. పరిచయాలు పెరిగాయి. సంఘంలో మంచి మంచి హోదాగల మనుషులు మిత్రులయ్యారు. కూతుళ్ళున్న కొంతమంది తండ్రుల దృష్టి
మధు మీద పడటం ఆవిడ గమనించకపోలేదు. కానీ మధుకి ఇవేవీ పట్టలేదు. మామయ్య పోయినప్పుడు వెళ్ళినప్పటి నుంచి సుజాతని అతని భార్యగా నిర్ణయం చేసుకున్నాడు. ఈ లాభాలు, హోదాలు అదృష్టవంతురాలైన సుజాత రాకకి సన్నాహాలు అనుకునేవాడు. అదే సుధాకరానికి ఉత్తరంలో రాసేవాడు కూడా. సుధాకరం విశాలక్ష్మమ్మ గారి మౌనం చూసి జంకినా మధు ఉత్తరాలు నిశ్చింతగా ఉండేటట్లు చేశాయి. మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ లోపల మధు ఏదో పని పెట్టుకుని అడపాదడపా బెజవాడ వచ్చిపోయేవాడు. వివాహం కాకపోయినా మధును ఇంటి అల్లుడుగానే అందరూ చూసుకునేవారు. సుజాత సరే సరి, మధు వచ్చాడని తెలిస్తే చచ్చినా గదిలోంచి బయటకొచ్చేది కాదు. ఏయ్, అంత సిగ్గైతే ఎలా? చూడు, ఆ 3 ముళ్ళు వేసేసి నీ సిగ్గు నిమిషంలో ఎగరగొట్టకపోతే? ఎప్పుడో అనుకోకుండా కనిపించిన సుజాత చేయి గట్టిగా పట్టుకుంటూ అనేవాడు. మొహమంతా ఎర్రబడిపోగా సుజాత చేయి లాక్కుని పారిపోయేది. ఆసారి మధు కోరిక మీదనే సుధాకరం మేనత్త పేరిట వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేయించడానికి అనుమతి కోరుతూ ఓ ఉత్తరం రాశాడు. తిరుగు టపాలో విశాలక్ష్మమ్మ గారి దగ్గర నుండి ఘాటుగా సమాధానం వచ్చింది. అందులో మొదట్లో మధును కాదని సుజాతకు సంబంధాలు వెతికిన విషయాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు మధుకి సుజాత కంటే 1,00,000 రెట్లు విలువైన సంబంధాలు వస్తున్నాయని, ఎలాంటి పరిస్థితుల్లోనూ సుజాత ఆ ఇంటి కోడలు కాలేదని, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నట్లయితే సుజాత పెళ్లికి తను సంతోషంగా సాయం చేస్తానని, మరో సంబంధం చూసుకోమని రాసింది. ఉత్తరం చూస్తుండగానే అందులో అక్షరం అక్షరం ఇచ్చే అర్థం అవగాహన చేసుకుంటూనే సుధాకర్ మండిపడ్డాడు. రోషంతో అతని నరం నరం వణికింది. మధు ఇష్టాన్ని గ్రహించాక కానీ లేకపోతే ఏనాడు తన సుజాతని బలవంతాన కట్టబెట్టాలని అనుకోలేదు. పైగా డబ్బు సాయం చేస్తుంది, డబ్బు సాయం. తను మరీ అధమస్తపు స్థితిలో లేనని వెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఇందులో మధు అభిప్రాయం తెలుసుకోందే తొందరపడకూడదని నిర్ణయించుకుని తల్లి రాసిన ఉత్తరాన్ని మధు పేర పోస్ట్ చేశాడు. ఆ సాయంత్రం కాలేజీ నుంచి మామూలుగా కంటే త్వరగా వచ్చేసిన మధు సరాసరి వంటింటి దగ్గరకు వెళ్ళి, ఈ ఉత్తరం నువ్వు రాసిందేనా అమ్మా అని అడిగాడు. క్షణంసేపు అర్థంగాని విశాలక్ష్మమ్మ గారు ఏ ఉత్తరం అంటూ తీసుకుని కొయ్యబారిపోయింది. సుధాకరం అలాంటి పని చేస్తాడనుకోలేదు. అయినా మునిగిపోయింది లేదు. అవును, ఏ అంది తల్లి తనను సరిచేసుకుంటూ. ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కాదనలేదు. ఇందులోనూ కాదనడం నాకు ఇష్టం లేదు. సుజాత తప్ప ఇంకెవ్వరూ ఈ ఇంటికి కోడలుగా రాలేరు. తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఆవిడ స్థాణువులా నిలబడిపోయింది. 10 రోజులు గడిచిపోయిన తర్వాత విశాలక్ష్మమ్మ గారు సుధాకరం పేరిట లగ్నాలు ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకోవచ్చని, పెళ్ళి మధుకి ఏ పద్ధతిలో అంగీకారమైతే అదే పద్ధతిలో జరిపించమని, ఏ విషయంలోనూ తన ప్రసక్తి లేదని, 2 వైపులా పెత్తనం వహించి ఇష్టం వచ్చినట్లు చేసుకోమని రాసింది. సుధాకరం ఆ ఉత్తరం చూసి తెల్లబోయాడు. ఆ ఇంట్లో విశాలక్ష్మమ్మ గారి విలువ, వ్యక్తిత్వం గ్రహించిన తను అత్తయ్యకి ఇష్టం లేనప్పుడు అలా చేసుకోవడం మంచిది కాదని, సుజాత వెళ్ళబోయే కుటుంబం భోగభాగ్యాల మాట ఎలా ఉన్నా ప్రేమానురాగాలతో ప్రతి వ్యక్తి ఆహ్వానించేటట్లుండాలని మధు పేరిట ఉత్తరం రాశాడు. మర్నాటి సాయంత్రానికి మధు ఊడిపడ్డాడు. వస్తూనే సుధాకరం మీద విరుచుకుపడుతూ, నువ్వు ఏం తక్కువ తినలేదు, అమ్మని మించినట్టే ఉన్నావు. మీ ఇద్దరినీ సర్దలేక జవాబులు చెప్పలేక నా ప్రాణం పోతోంది. ముందు ఈ పెళ్ళి కాని, తర్వాత అమ్మ సంగతి నేను చూసుకుంటాను. మీ చెల్లెలకేమీ పర్వాలేదయ్యా మహానుభావ అన్నాడు. సుధాకరం తృప్తిగా నవ్వాడు. లగ్నాలు నిర్ణయించుకున్న తర్వాత మధు వెళ్ళిపోయాడు. ఇందులో మేనమామ తనకసలేం పట్టనట్లు ఎటూ చెప్పలేకపోవటం సుధాకరానికి చాలా బాధ కలిగించింది. లగ్నం నిర్ణయించడం జరిగింది. తనకు అందినంత వరకు ప్రతి విషయంలోనూ మేనత్తని సంతృప్తిపరిచే విధంగా ఉండాలనే సుధాకరం ప్రయత్నం చేస్తున్నాడు. తిథి, వార, నక్షత్రాలు మంచివని చెప్పి పురోహితుడు పెళ్లికి 4 రోజుల ముందే సుజాతని పెళ్లికూతుర్ని చేయించాడు. వేడుక చాలా వినోదంగా జరిగింది. శాంతకి పిల్లాన్ని దగ్గరకు తీసుకునే తీరుబడి కూడా లేదు. సాయంత్రం అయింది. పెళ్లికూతురుతో పాటు పేరంటాళ్ళందరికీ కూడా శాంత గాజులు వేయిస్తోంది. మొదట పెళ్లికూతుర్ని కానివ్వమ్మా అంది పెద్ద ముత్తైదు.
గాజుల బత్తులు సంచిల్లో నుంచి రంగురంగుల గాజులు తీసి సుజాత చేతికెక్కిస్తున్నారు. ఇంద్రధనుస్సులా 7 రంగులు వచ్చేటట్లు వెయ్యి, శాంత పురమాయిస్తోంది. అలాగేనమ్మా అన్నాడు గాజుల బత్తులు ఎర్రగాజులు తీయిస్తూ. వచ్చిన పేరంటాళ్ళందరూ ప్రస్తుతం ఆడపిల్లల గురించి, వాళ్ళకి కాబోయే పెళ్ళిళ్ళ గురించి, అందులో సాధక బాధకాల గురించి లోకాభిరామాయణం చెప్తున్నారు. ఇంతలో వాకిట్లోంచి ఎవరో శాంతని పిలిచి గుంటూరు నుంచి మనిషి వచ్చారని, సుధాకరం మాట్లాడుతున్నారని చెప్పారు. కాబోయే పెళ్లివారి దగ్గర నుంచి మనిషి రావడం ఎవరికీ ఏమంత ఆశ్చర్యం కలిగించలేదు. అందులో అయినవారు 2 ప్రక్కలా కావలసిన వాళ్ళు ఏ కబుర్లైనా ఉండొచ్చు. కానీ శాంత లేచి వెళ్ళింది. 10 నిమిషాలు గడిచిపోయినాయి. గాజుల బత్తులు నీలిరంగు గాజు తీసి సుజాత చేతికి ఎక్కిస్తున్నాడు. ఇంతలో బయట నుంచి శాంత హడావిడిగా లోపలికొచ్చి, ఇదిగో ఆపు, వేసినవి చాలే అంది. ఏమిటది? ఎందుకు? అదో రకంగా మారిపోయిన శాంత మొహంలోకి చూస్తూ ఎవరో ఆదుర్దాగా అడిగారు. ఆపేసేయి, పెళ్ళి ఆగిపోయిందట, మనిషి వచ్చాడు. సుజాత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నీలం గాజు ఎక్కిస్తున్న గాజుల బత్తులు కూడా ఎక్కిస్తున్న గాజులు సగంలో ఆపేసి గుడ్లు పెట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. క్షమించండి, పిల్లవాడి తల్లికి ఒంట్లో బాగాలేదట, మమ్మల్ని ఉన్న ఫలంగా బయలుదేరి రమ్మని కబురొచ్చింది. సుజాత, నువ్వు లేచి లోపలికి వెళ్ళు. ఎలాగో గబగబా అనేసి శాంత లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మరో అరగంటలో శాంత కోరిక మీద ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వచ్చిన వాళ్ళంతా తలో విధంగా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. వదినా, అత్తయ్యకి ఏమైంది? గబగబా పెట్టె సర్ది తలుపులు వేసి ప్రయాణానికి సిద్ధమవుతున్న వదినగారిని అడిగింది సుజాత. అత్తయ్యకి కాదమ్మా, బావకే బాగుండలేదుట. మరి ఎంతవరకు నిజమో నువ్వు కంగారు పడకు. ముందు ఆ వేషం తీసేసి మామూలు బట్టలు వేసుకురా. సుజాత మీద తన మాటలు ఎలా పనిచేసాయో గమనించకుండానే వెళ్ళిపోయింది శాంత. వేషమా? పొద్దుట్నుంచి తన ప్రాణాలు తీసి వద్దుమొర్రో అంటున్నా వినకుండా కేకలేసి బుజ్జగించి బలవంతాన కూర్చోబెట్టి చేసిన అలంకరణ వేషమా? అసలు బావకేమైంది? సుజాత ప్రశ్నలకి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ రాత్రే అందరూ వచ్చిన మనిషితో గుంటూరు బయలుదేరి వెళ్ళారు. ఆ బయలుదేరడంలో తన మొహాన అదృష్టవంతురాలు అనే పదం తుడిచేసుకోవడానికి వెడుతోందని సుజాతకు తెలియదు. వచ్చిన మనిషి మధు ఆ ఉదయం గుండె ఆగిపోయి మరణించాడని చెప్పలేదు. వెళ్ళగానే చావు కబురు వినాల్సి వస్తుందని సుధాకర్ కల్లో కూడా ఊహించలేదు. అదే మాత్రం ఊహకందిన వెంట చెల్లెల్ని భార్యని తీసుకెళ్లేవాడు కాదు. వాకిట్లో వాళ్ళను చూస్తూనే విశాలక్ష్మమ్మగారు శోకంతో శవమెత్తినట్టయింది. చెట్టంత కొడుకు హఠాత్తుగా గుండె చచ్చిపోయి శవంగా మారిపోతే ఆ శవాన్ని నిర్దయగా కాల్చిపారేస్తే ఈ లోకం ఇంకా ఇలాగే ఉండిపోవటం ఎందుకో ఆవిడకు అర్థం కావడం లేదు. కొడుకు చావుతో దాదాపు పిచ్చిదైన ఆవిడ సుధాకరాన్ని చూస్తూనే మీద కురికి, మీరే నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు, ఇదిగో ఈ రాక్షసి మూలంగానే వాడు చచ్చిపోయాడు అంటూ సుజాతని చేయి పట్టి గుంజింది. అనుకోకుండా ఎదురైన ఈ సంఘటనకి అంతా తెల్లబోయారు. సుజాత భయంతో అన్నగారి గుండెలకు బల్లిలా అంటుకుపోయింది. నీ మొహానికి పెళ్ళెటే? నీ మొహంలో వాడి చావు రాసిపెట్టుందని నాకు తెలుసు. అందుకే వద్దంటే వాడు విన్నాడా? ఇప్పుడు అనుభవిస్తున్నదెవరు? నీకేమే, నువ్వు రేపీ పాటికి పెళ్లి చేసుకుని బాగానే ఉంటావు. అయినా పెళ్ళి ఎలా చేసుకుంటావో చూస్తాను. వాడు కూడా నా కొడుక్కు మళ్ళీ 3వ నాటికి చావకపోతే నా పేరు విశాలక్ష్మమ్మగా చూడు. వడగళ్ల వానలా ఆవిడ సుజాత మీద కురిపిస్తున్న శాపనార్థాలను వినలేక ఎవరో సుజాతను అక్కడి నుంచి అవతలకు లాక్కుపోయారు. ఆ రాత్రికి రాత్రే భార్యని చెల్లెల్ని వెంటబెట్టుకుని బెజవాడ తిరిగి వచ్చేశాడు సుధాకర్. జరిగిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనే కంటే చెల్లెలి జీవితం ఇలా భగ్నమైపోయిందే అన్న బాధ ఎక్కువైంది సుధాకర్కి. జీవితం పక్కవాటుగా వచ్చి అనుకోకుండా కొట్టిన ఈ దెబ్బకి సుజాత మనసు దిమ్మెరపోయింది. చాలా రోజుల వరకు మతిపోయిన దానిలా గదిలో అలా గంటలు గంటలు కూర్చుండిపోయేది. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. జరిగిన ఈ సంఘటన కూడా పాతబడిపోయింది. శాంత ప్రోద్బలంతో మళ్ళీ సుధాకర్ సుజాత కోసం
సంబంధాలు వెతకసాగాడు. విశాలక్ష్మమ్మ గారు 1000 నాలుకలతో సుజాత దురదృష్టాన్ని చాటటం మానలేదు. 1-2 సంబంధాలు కుదరబోయి ఈ సంగతి తెలిసి వెనక్కి జంకినాయి. రోజులు గడుస్తున్న కొద్దీ తన చెల్లెలు దురదృష్టవంతురాలు కాదని, దానితో జీవితం పంచుకునే అవకాశం లేని మధే దురదృష్టవంతుడు అనిపించేలా సుజాత జీవితం చక్కదిద్దాలని సుధాకర్లో గట్టి పట్టుదల ఏర్పడింది. కానీ ఎవరు ఎలా అనుకున్నా సుజాత మనసులో విశాలక్ష్మమ్మ గారి తిట్లు శిలరూపం ధరించాయి. ఆవిడ బాధ తన పాలిటి శాపంలా మారి జీవితాంతం తను ఎక్కడున్నా తనకి సుఖం లేకుండా చేస్తుందనే నమ్మకం ఏర్పడిపోయింది. అది తెలిసి ఇంకో వ్యక్తిని దానికి బలి చేయడం సుజాతకి ఇష్టం లేదు. అందుకే ఇవాళ అన్నగారితో అలా నిస్సంకోచంగా నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పగలిగింది. సుజాత అదృష్టమో దురదృష్టమో దానికి సవాల్ అంటున్నట్లుగా నిశ్చయమైన ఈ సంబంధం చూస్తే సుధాకర్కి కూడా మతిపోయినంత పనైంది. పెండ్లి కొడుకు శేఖరానికి ఉన్న డబ్బుకి ఇనపెట్టె కాపలా అన్నట్టు ఒక్క ముసలమ్మ తప్ప ముందు వెనక ఎవరూ లేరు. బోలెడంత ఆస్తితో పాటు మంచి సంస్కార హృదయం కూడా కలిగి ఉండడం అతని ప్రత్యేక లక్షణం అనిపిస్తుంది. ఆడవాళ్ళకి చదువు కంటే అందం, అందం కంటే గుణం ప్రధానం అనే మనిషి అతను. విదేశాలకు వెళ్ళొచ్చి హైదరాబాద్లో ఉన్న కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతనెంత ఆధునిక భావాలు గలవాడో వాళ్ళ బామ్మ అంత పాతకాలపు మనిషి. అటు బామ్మని సంతృప్తిపరుస్తూ ఇటు తనని సంపూర్ణంగా అర్థం చేసుకోగల వ్యక్తి కావాలి అతనికి. కానీ ఎంత వెతికినా అటో ఇటో తప్ప అలాంటి మధ్యరకం మనుషులు దొరకడం లేదు. వెతికి వెతికి విసిగిపోయిన అతను అసలు బామ్మ బ్రతికున్నన్నాళ్ళు పెళ్ళే చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాడు. సుధాకరం స్నేహితుడైన రంగధామానికి శేఖరం కూడా కావలసినవాడు. ఏదో మాటల మీద ఓసారి హైదరాబాదులో కలుసుకున్నప్పుడు ఇలా తన స్నేహితుడి చెల్లెలు ఓ అమ్మాయి ఉందని, ఒక్క పిల్ల చాలా బాగుంటుందనే విషయం తప్పిస్తే ఇహ ఏ విషయంలోనూ శేఖరంతో సరితూగలేరని కూడా చెప్పాడు. బెజవాడ వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఓసారి చూసినట్టు ఉంటుంది, పెళ్లి కూతుర్ని చూసినట్లు ఉంటుందనుకున్న శేఖరం చూడటానికి వస్తానని కబురు చేశాడు. శేఖరం స్థితిగతులు రంగధామం వర్ణించి చెబుతుంటే సుధాకరం ఊ అని కానీ ఆ అని కానీ అనలేదు. మరీ అంత పైగా ఉన్న సంబంధం అతని ఊహకు అందనిది. కానీ రంగధామం పట్టు వదలలేదు. శేఖరాన్ని తీసుకొచ్చాడు. సన్నగా పొడుగ్గా రెవటలా ఉన్న సుజాత క్షణంసేపు శేఖరం కనులలోనికి చూసి అవి తన వైపే ఆసక్తిగా చూస్తున్నాయని గ్రహించి వెంటనే కనులు పక్కకు తిప్పేసుకుంది. ఆ తిప్పేసుకోవటంలో శేఖరం మనసు కూడా ఆ చూపుల వెంబడి వెళ్ళిపోయిందనే చెప్పాలి. స్వదేశంలోనూ విదేశాల్లోనూ శేఖరం చాలామంది అందమైన ఆడవాళ్ళని చూశాడు. కానీ ఇలా చాలా సాధారణంగా ఉన్నట్లుండి ఒక్క చూపుతో పదే పదే తన వైపు చూసేలా చేసే మహాసౌందర్యాన్ని ఎక్కడా చూడలేదు. ఉన్న అరగంటలో శేఖరానికి సుజాత వైపు నుంచి కనులు తిప్పుకోవడం చాలా కష్టమే అయింది. చూసి వెళ్ళగానే ఆ సాయంత్రమే రంగధామం చేత కబురు చేశాడు పిల్ల నచ్చిందని, మిగతా విషయాలు వచ్చి మాట్లాడమని. శేఖరం మిగతా విషయాలు అనడంలో గల ఉద్దేశం లగ్నం ఎప్పుడు వీలుగా ఉంటుంది, పెళ్ళి ఎక్కడ చేస్తారు అని మటుకే. ఆ విషయాలు సుధాకర్ శక్తి సామర్థ్యాలకే వదిలేశాడు. సంబంధం అవుననుకుని ఇంటికి వచ్చేస్తుంటే సుధాకర్కి మతిపోయినంత పనైంది. తను చేసింది తనకే నమ్మకం ఏర్పడటం లేదు. సుజాత శేఖరం లాంటి వాణ్ణి పొందబోతోంది అంటే అతనికి ఊపిరి పీల్చడానికి కానీ ఈ విషయం ఇంకొకళ్ళకి చెప్పాలి అని కానీ అనుకోవటం కూడా భయంగా ఉంది. అందుకే ఈ పెళ్లి విషయం ఎవరో మరీ ముఖ్యులు అనుకున్న వాళ్ళకి తప్ప బంధువులందరికీ తెలియపరచలేదు. విశాలక్ష్మమ్మ గారికి అసలు కబురే తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. చాలా స్వల్ప వ్యవధిలో లగ్నం నిర్ణయించబడింది. శేఖరం బామ్మగారు వచ్చి పిల్లను చూసుకుని సంసారపక్షంగా ఉందని తృప్తిపడి వెళ్ళిపోయింది. పెళ్లి పనులు చాలా నిరాడంబరంగానే ప్రారంభమైనా శాంతకి సందడి తప్పలేదు. ఈ సందట్లో అసలెవరూ సుజాత గొడవ పట్టించుకున్నట్లే లేదు. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని మొదట్లో వదినగారికి చెప్పాలని సుజాత చాలా ప్రయత్నించింది. కానీ అవకాశం చిక్కలేదు. ఓ పక్క లగ్నం దగ్గర పడిపోతోంది. ఏ సమయంలో ఎలాంటి కబురు వినాల్సి వస్తుందో అని సుజాత శరీరంలో నరం వణికిపోతోంది. పెళ్ళి ఏదో కారణం చేత ఆపేస్తే బాగుండును అనిపిస్తోంది.
అందుకే ఎలాగో అన్నగారికి చెప్పేసింది. సుజాత మాటలు సుధాకరం చెవిన పడినట్టు లేదు. అతను మామూలుగా ఉన్నాడు. మధ్య మధ్య మటుకు ఏదో గుర్తొచ్చిన వాడిలా, శాంత, సుజాతేది, ఏం చేస్తోంది అని మటుకు అడిగేవాడు. అలా అడగడంలో ఓ కన్ను చెవి చెల్లెల వైపే ఉన్నాయని అర్థమయ్యేది. శాంతకు అసలు సుజాత వైపు కళ్ళెత్తి చూసే తీరుబడి కూడా లేదు. సుజాత అనుకున్నట్లు ఈ పెళ్లి ఆగేట్టు లేదు. ఉరిశిక్ష దగ్గర పడుతున్న ఖైదీ గుండెలా సుజాత బిగబట్టుకుని ఆ క్షణం కోసం ఎదురు చూస్తోంది. అలా బిగబట్టుకుని చూస్తుండగానే ముహూర్తం దగ్గర పడింది. పెళ్ళికొడుకు తరలి వచ్చాడు. మంగళవాయిద్యాలు మోగినాయి. ఇద్దరి మధ్య అడ్డుగా పురోహితులు పట్టుకున్న సన్నటి తెర జారిపోయింది. ఎదురుగా తెల్లగా పొడుగ్గా పసుపు బట్టలతో ఆరోగ్యంగా బలంగా ఉన్న చేతులతో మంగళసూత్రం పట్టుకొని శేఖరం నిలబడ్డాడు. క్షణంసేపు సుజాత కళ్ళెత్తి చూసింది. అతని కన్నుల్లో పెదవుల మీద చిరు దరహాసం మెరిసింది. అప్పటికే నీరు నిండిన సుజాత కన్నులు క్రిందకి వాలిపోయాయి. పురోహితులు గొంతెత్తి మంత్రాలు చదివారు. సీతమ్మ పెళ్లి కూతురాయనే అని బిగ్గరగా బ్యాండ్ మేళం పాడింది. శేఖరం చేతులు సుజాత మెళ్ళో 3 ముళ్ళు వేసినాయి. సుజాత చెవులకి మేనత్త తిట్లు శాపనార్థాలు 1000 కంఠాలతో మంత్రాల ఘోషలో వినిపించాయి. మిగతా తతంగం ఎలాగో పూర్తయిందనిపించి తడబడుతున్న అడుగులతో తూలుతున్న శరీరంతో సుజాత వదినగారి సాయంతో లోపలికి వెళ్ళింది. భోజనాలైన తర్వాత పూజగదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న పెళ్లికూతురి దగ్గరికి శేఖరం బామ్మగారు వచ్చి కూర్చుంది. ఆవిడ మొహం ఆనందంతో ఇంత చేసుకుని, వాడికి జన్మలో పెళ్ళే కాదనుకున్నానే అమ్మాయి, నాకేం తెలుసు, భగవంతుడు నిన్ను పుట్టించి మారుమూల పెట్టాడని, దానికోసం వెర్రి సన్నాసి దేశాలన్నీ గాలిస్తున్నాడని. సుజాత అంటే ఆవిడికి ఎంత తృప్తి సంతోషం కలిగాయో ఆనందంతో తెరుచుకున్న ఆ బోసినోరే చెబుతోంది. మళ్ళీ ఈ రోజులకి ముదిమనవణ్ణి ఇవ్వకపోయావంటే చూసుకోని పని చెప్తా. బొమ్మలా కూర్చున్న సుజాత ఆవిడ వైపు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూడసాగింది. రేపు శేఖరానికి ఏదన్నా అయితే ఈవిడ మొహం ఎలా మారుతుంది? ఇప్పుడు కనిపిస్తున్న ఈ సంతోషం తన పాలిట మళ్ళీ శాపంగానో ద్వేషంగానో మారిపోతుంది కాబోలు. ఆలోచించి చూస్తే అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుకవాసి తేడా అంతే. అది గ్రహించిన వాళ్ళకే తెలుస్తుంది. సాయంత్రం దంపతులిద్దరూ సుధాకర్కి నమస్కరించడానికి వెళ్ళారు. వాళ్ళు శాంతం వంగకుండానే ఇద్దరినీ చెరో చేత్తో లేవదీస్తూ చెల్లెలి చేతిని శేఖరం చేతిలో పెడుతూ, శేఖరం, నా చెల్లెలి మనస్సు శరీరం కంటే సుకుమారం, అపురూపం కూడాను అన్నాడు. అపురూపమైన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసులే సుధాకర్ అన్నాడు శేఖరం నవ్వుతూ. అతని నవ్వు పరధ్యాసగా ఉన్న సుజాతను పట్టి ఈ లోకంలోకి తెచ్చి మరీ గిలిగింతలు పెట్టింది. దూరంగా నిలబడి ఎవరో ఈడు జోడు చక్కగా కుదిరింది, కన్నుల పండువుగా ఉంది అనడం విని సుజాత చటుక్కున తల తిప్పి అటువైపు చూసింది. చూస్తుండగానే కలలోలా అన్నీ జరిగిపోయాయి. శేఖరానికి ఎక్కువగా సెలవులు లేకపోవడం వల్ల వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రాత్రి సుజాతను దగ్గరకు లాక్కుంటూ, పెళ్లి కూతుళ్ళని వెతుక్కోవడంలోనే నా సెలవులన్నీ కరిగిపోయాయి. తీరా పెళ్లి కూతురు వచ్చేసరికి సెలవే లేదు చూడు అన్నాడు నవ్వుతూ. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి మారుమూలగా ఉన్న సముద్రాన్ని వెతుక్కుని అందులోకి వెళ్ళి ఐక్యమైపోయిన మహానదిలా సుజాత శేఖరంలో కలిసిపోయింది. నిన్నటి సుజాత బెరుకుతనం సంకోచం అన్నీ పోయినాయి. అతని ప్రక్కన నిలబడి ఏదో అందమైన అనుభూతి తప్ప ఇంకేం కనిపించలేదు. ఉండుండి అలా ఏదో పోగొట్టుకోబోతున్న దానిలా బేలచూపులు చూస్తావే? సుజాత భుజాల చుట్టూ తన చేతులతో పెనవేస్తూ అడిగాడు శేఖరం. ఇన్నాళ్ళు ఈ అమ్మాయి లేకుండా నేను ఎలా గడిపాను అని అనిపిస్తోంది అతనికి. అతని ప్రతి కదలికలో ప్రతి స్పర్శలో సుజాత పట్ల అనురాగం తొణకిసలాడుతోంది. మాట్లాడమే, నిన్ను నాతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, రావడానికి నీకు ఇష్టమేనా? ఎందుకు అలా చూస్తావు? నేనేమి నీలా బొమ్మలా లేనుగా. తన జుట్టు వంక పెదవుల వంక పరిశీలనగా కన్ను ఆర్పకుండా చాలాసేపటి నుండి చూస్తున్న భార్యని వంగి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. సుజాత చప్పున కళ్ళు మూసుకుంది. అతని పెదమలకుండే స్పర్శ కళ్ళను తాకి లోపల నరాల్లోకి విద్యుత్తులా ప్రవహించినట్లుగా ఉంది సుజాతకి. ఈ కళ్ళే నన్ను ఆకట్టుకున్నాయి. నీ మనసు దేనికి స్థానమో నేనింకా గ్రహించలేదు, కానీ కళ్ళు మటుకు అందాలకు ఆలయాలు. చూడు,
నాకు తెలియని భావాలకి భాష కూడా నేర్పుతున్నాయి. నుదుటి మీద పెదవులతో తాకుతూ అన్నాడు. కాటుక! సుజాత చప్పున కొంగు తీసి శేఖరం పెదవుల కంటిన కాటుక తుడిచేసింది. ఆ రాత్రి తనని ఎలా సమాధానపరచాలో, బామ్మగారిని ఎలా సంతృప్తిపరచాలో వివరంగా సుజాతకి కొత్త జీవితాన్ని గురించి పాఠాలు చెప్పాడు శేఖరం. అతను చెబుతున్న ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించింది సుజాత. మర్నాడు సుజాతను తీసుకెళ్తానన్న శేఖరాన్ని చూసి, ఇంత త్వరగానా? ఒక్క నెల రోజులు ఉంచకూడదు? పోనీ కనీసం 29 రోజులు? అడగలేక అడుగుతున్న సుధాకరాన్ని చూసి శేఖరం ఏమనుకున్నాడో, 15 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. పెళ్లి తాలూకు సువాసనలు ఇంకా ఇంటిని వదిలిపోలేదు. ఏ మూల చూసినా పెళ్లి తాలూకు ఏదో చిహ్నం కనిపిస్తూనే ఉంది. సుజాత మనసులో భావాలు ద్వంద్వయుద్ధం మొదలుపెట్టినాయి. ఒక్కోసారి ఇదంతా అబద్ధం, తనేదో భ్రమలో పడి కొట్టుకుపోతున్నాను అనిపిస్తోంది. కానీ మరుక్షణంలోనే శేఖరంతో గడిపిన క్షణాలు అనుభూతులుగా మారి మనసంతా ఆనందడోలికల్లా ఊగుతానంటున్నాయి. తన వేలికున్న దానిమ్మ గింజ రంగు రాయి ఉంగరం చూసినప్పుడల్లా అందులోంచి నవ్వుతున్న శేఖరం మొహం కనిపిస్తోంది. శేఖరం వెళ్ళిన 3వ రోజునే ఉత్తరం వచ్చింది. అందులో తనకేం తోచడం లేదని, క్షణం ఒక యుగంలా ఉందని, ఏ నిమిషంలోనైనా వచ్చేయగలనని రాశాడు. సుజాతకి అతని ఉత్తరం మరీ కొత్త లోకం ఏర్పరిచింది. ఏమ్మా, ఈ పెళ్ళి అసలు వద్దే వద్దన్న మనిషివి గదూ, అలా తహతహలాడిపోతున్నావు? 4వ రోజు మళ్ళీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న సుజాతని శాంత వెక్కిరించింది. పో వదినా. తెచ్చిపెట్టుకున్న కోపంతో సుజాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కానీ లేచి యువతలకు వచ్చేసిన వెంటనే మనసు ఎలాగో అయిపోయింది. తన అగాధం దాటి వచ్చేయలేదు. వచ్చేసే కదా శేఖరం చేయి అందుకుంది. ఏమో, ఎవరు చెప్పగలరు? ఈ సంతోషం, ఈ పట్టలేని ఆనందం దేనికన్నా సూచనలేమో. చూస్తుండగానే సుజాత మొహం వివర్ణమైపోయింది. అసలు శేఖరాన్ని పొందకుండా ఉంటే అదో మాట, కానీ ఒకసారి పొంది మళ్ళీ పోగొట్టుకోవాలంటే? క్షణంసేపు సుజాత గుండెలు తెలియని భయంతో వణికినాయి. ఎక్కడా నువ్వు? ఇదిగో ఉత్తరం వచ్చింది, బయటికి రా. బయట నుంచి వినిపిస్తున్న శాంత మాటలకి సుజాత హృదయం ఎగిరి గంతేసింది. కానీ ఆ చైతన్యం శరీరంలోకి రాకుండా జాగ్రత్తపడి మామూలుగా మెల్లగా యువతలకొచ్చింది. గదిలోకి వచ్చేసి కూర్చుని ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదువుకుంది. అందులో సారాంశం, బామ్మగారు కూడా సుజాతను తీసుకురమ్మనమని గోల చేస్తోందిట. తనకి ఏమీ తోచటం లేదుట. శనివారం రాత్రికి తన సొంత కారులోనే వచ్చేస్తున్నట్ట. తిరిగి సోమవారం ఉదయం ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోవాలిట. అదే విషయం సుధాకర్కి వ్రాస్తున్నానని రాశాడు. దోవలో తను ఎక్కడెక్కడ ఆగేది, ఏ ఏ చోట్ల సుజాతను గురించి ఆలోచించేది వివరంగా గుర్తుపెట్టుకుని వచ్చేటప్పుడు ఆయా చోట్లు చూపిస్తానని రాశాడు. ఉత్తరం చాలా వివరంగా, విశేషాలతో, అలంకారాలతో మృదు మధురంగా ఉంది. అసలు దేనికోసమో ఎదురు చూడకూడదు. అలా చూడటం మొదలు పెడితే కాలమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సుజాతకి జన్మలో శనివారం అనేది రాదనిపించింది. ఎలాగైతేనే వచ్చింది. సాయంత్రం అవును అయింది. స్నానం చేసి బట్టలు వేసుకుని అలంకరణ కోసం నిలువుటద్దం ముందు కూర్చున్న సుజాతకి అద్దంలో తన ప్రతిబింబానికి బదులు శేఖరం మొహం కనిపించి చిలిపిగా నవ్వి కవ్విస్తోంది. అతను తనెదుట లేకపోయినా అతన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంది. ఒక్కోసారి ఊహ మనిషిని ఎంత పిచ్చివాణ్ణి చేస్తుంది. జడ వేసుకోవడం పూర్తయి ఒకసారి పెట్టుకున్న పూలే సరిగ్గా కుదరలేదని తీసేసి మళ్ళీ పెట్టుకుంటుండగా వెనక నుంచి శాంత వచ్చి, ఏమమ్మోయ్, ఇంకా నీ సింగారం పూర్తి కాలేదా? అతనికి అన్నంలోకి ఏం చేయమంటావు అంది. పో వదినా, నాకేం తెలుస్తుంది? కృత్రిమ కోపంతో పెదవులు ముడుచుకుంటూ అంది సుజాత. లేకపోతే నాకు తెలుస్తుందా? మరి గంటలు గంటలు గదిలో కూర్చుని చెప్పుకున్న ఆ కబుర్లన్నీ ఏమిటో? సుజాత పక్కుమని నవ్వింది. బావుంది. అయితే నీకేం కూర ఇష్టం, ఏ పులుసు ఇష్టం, ఇవే నా కబుర్లు? కాక ఏమోనమ్మా, నాకేం తెలుస్తుంది? మీ అన్నయ్య నన్ను మొట్టమొదట అడిగిన మాట, నీకు గుత్తి వంకాయ కూర వచ్చునా అనే. గాంభీర్యం తెచ్చిపెట్టుకుని అంటున్న వదినగారి మాటలకి సుజాత కిలకిలా నవ్వేసింది.
కంగుమన్న ఆ నవ్వులో మనసులో పొంగుతున్న సంతోషం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. ఏమిటి వంకాయ కూర అంటున్నావు? అప్పుడే సుధాకర్ లోపలికొస్తూ అడిగాడు. ఏం లేదు, అన్నంలోకి ఏం చేయాలో సుజాతను సలహా అడుగుతున్నాను. శాంత లోపలికి పారిపోయింది. ఓహో, ఇదెప్పటినుంచి అన్నాడు సుధాకర్. వస్తున్న నవ్వు పైట చెంగులో దాచుకోవడానికి ప్రయత్నిస్తున్న చెల్లెల వంక చూస్తూ, ఏమ్మా, నీ పని కాలేదు? ఆయన వచ్చే వేళయింది, ఇంకో గంటలో వచ్చేయచ్చు అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. సుజాత మళ్ళీ అద్దం వైపు తిరిగింది. ప్రతిబింబంతో మళ్ళీ సంభాషణ మొదలైంది. అవును, వదిన మాటలు నిజమే. ఈసారి అతనికి ఏమేమి ఇష్టమో అన్నీ అడగాలి. రంగులు కూడా. ఏ రంగు చీరలు ఇష్టమో తెలుసుకోవాలి. తెలుపు అతనికి ఇష్టం ఉంటుందో ఉండదో. కట్టుకున్న తెల్లచీర వంక చూసుకుంటూ అనుకుంది. ఎలాగో 7 గంటలయింది. గడియారం గంటలు కొట్టింది. సుజాతకి హెచ్చరిక చేసి మళ్ళీ తన పని చూసుకోసాగింది. ఆ గంటలు విన్నప్పటి నుంచి సుజాతకు కూర్చోబుద్ధి కావడం లేదు. మాటి మాటికి బయటికి తొంగి చూస్తూ కారు హార్న్ కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటూ ఇంట్లో అటూ ఇటూ తిరగసాగింది. తలనిండా సువాసనల్ని విరజిమ్ముతున్న మల్లెపూలతో, వాటికి పోటీ పడుతున్నట్టున్నాయా అనేంతటి తెల్ల బట్టలతో, కళ్ళ నిండా మెరుపులు కురిపిస్తూ ఏదో తెలియని చైతన్యంతో కదలిపోతూ అటూ ఇటూ తిరుగాడుతున్న సుజాతను చూస్తుంటే సుజాతలో ఇంత సౌందర్యం ఉందా అని శాంతకే ఆశ్చర్యం వేసింది. మాటి మాటికి గడియారం వంక చూస్తూ బయటికి అసహనంగా చూస్తున్న ఆడపడుచుని వేళాకోళం పట్టించాలనిపించింది శాంతకి. ఏమిటి అలా కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా కలిగి తిరుగుతున్నావు? ఆ మాత్రం ఆలస్యం కాకపోతే అందం ఏముందిలే. అసలు ఇంతకీ బయలుదేరాడో లేదో? చిచి, అలా అనకొదినా. నాకు ఉత్తరం రాసి ఎలా రాకుండా ఉంటారు? ప్రపంచంలో ఇది ఎక్కడన్నా సంభవమా అన్నట్టు చూసింది సుజాత. ఏమో, మామూలు మనిషా అనుకోగానే బయలుదేరేందుకు? అధికారం గల ఆఫీసర్ అయ్యే. ఏ క్షణంలో ఏ అవసరమైనా రావచ్చు, ఆగిపోవచ్చు. పో వదినా. అవునులే, నీకు తమాషాగా ఉంది కదూ. సర్లే, నిజంగా రారేమో. నీ వంటలన్నీ తీసుకెళ్ళి అవతల బారేయ్. పాపం ఇందాకటి నుంచి కష్టపడి చేశావుగా. కోపంగా సుజాత అక్కడి నుంచి లేచిపోయింది. బావుంది, ఆయన గారు రాకపోతే మానవుళ్ళేమైనాయి? మధ్య మమ్మల్ని పస్తులు పడుకోమన్నావా ఏమిటి? శాంత నవ్వుతూ వెళ్ళిపోయింది. వదినగారి దగ్గర నుంచి లేచి వచ్చేసిన సుజాతకు అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, ఒకవేళ అతను నిజంగా రాకపోతే? వస్తాడని మనసు గట్టిగా చెబుతోంది. ఏమో, వదినన్నట్టు హఠాత్తుగా సుజాతకి ఆ రాత్రి నిశ్శబ్దం, తనలా ఎదురు చూడటం అంతా చప్పగా అనిపించింది. ఏదో తెలియని నీరసం గుండెల్లో ప్రవేశించి ఉత్సాహాన్నంతా లాగేసింది. అసలు ఇవాళ తనింత అలంకరణ చేసుకుంది ఎందుకు? అన్నయ్య వదిన చూస్తున్నారనే సిగ్గు కూడా లేకుండా. చిచి, తను సామాన్యంగా ఎందుకు ఉండలేదు? ఒకవేళ అతను వస్తే ఏ అలంకరణ లేక ఉదాసీనంగా ఉన్న తనను చూసి ఏమనుకుంటాడు? నే రావడం అనేది ఈ అమ్మాయికి ఏమంత గొప్ప విషయంగా లేదు కాబోలు అనుకోడు. వస్తూనే మొదటి చూపులోనే అతని మనసు నొప్పించటం కాదు. తల్లోంచి వద్దు తీసేద్దాం అనుకుంటున్న పూలని సుజాత చేతులు ఈ ఆలోచన రాగానే మళ్ళీ అలాగే ఉంచేశాయి. ఇంతలో వాకిట్లోంచి సుధాకరం అన్న పిలుపు వినిపించింది. ఎవరు అంటూ యువతలకు వచ్చింది సుజాత. వచ్చింది రంగధామం. అన్నయ్య ఉన్నారామ్మా అన్నాడు అతను. కొత్త అలంకరణతో రాత్రి రాణిలా మెరిసిపోతూ వచ్చి గుమ్మంలో నిలబడిన సుజాతను చూస్తూ. ఉన్నారు, పిలుస్తాను, కూర్చోండి. వరండాలో ఉన్న కుర్చీ చూపించి వెనక్కు తిరిగి లోపలికి వచ్చేస్తుండగా ఎవరు అంటూ సుధాకరమే బయటకొచ్చాడు. కాలేజీకి ట్రంకాలు వచ్చిందోయ్. శేఖరం కారు యాక్సిడెంట్ అయిందట. ముందుకు అడుగు వేస్తున్న సుజాత చటుక్కున ఆగిపోయి గిరుక్కున వెనక్కి తిరిగింది. బెజవాడికి 30 మైళ్ళ దూరంలోనే. కారు ఏదైనా పంపించాలి. కారా? యాక్సిడెంటా? శేఖరం సంగతేనా నువ్వు చెప్పేది? కంగారుగా అన్నాడు సుధాకరం. గుమ్మం దాకా వచ్చిన సుజాత స్థాణువులా నిలబడిపోయింది. ప్రపంచమంతా గిర్రును తిరిగినట్టయింది. ఏదో తెలియని శక్తి సుజాతను తేలిక చేసేసి భూమి మీద నుంచి ఆకాశంలోకి విసిరేస్తోంది. శూన్యంలో గిరగిరా తిరుగుతున్న సుజాత నుంచి తల్లో పూలు, ఒంటి మీద బట్టలు విడిపోయి భూమి మీదకి రాలిపోతున్నాయి. గుమ్మాన్ని చేత్తో గట్టిగా పట్టుకున్న అన్నగారు తుళ్ళిపడి
గబగబా వెనక్కొచ్చి పడబోతున్న తనని చేతులతో పట్టి ఆపటంగా అవేవీ తెలియలేదు. సుజాతకు మళ్ళీ మెలకు వచ్చేసరికి తను మంచం మీద ఉన్నట్లుగా, ఎవరో తలవైపు కూర్చుని తన మొహం మీదకి వంగి ఆదుర్దాగా పరిశీలిస్తున్నట్లుగా తోచింది. వదినా? అస్పష్టంగా ఉన్న పొరల మధ్య తళుక్కుమన్న ఒంటిరాయి ముక్కుపడకను చూసి తన దగ్గర కూర్చున్నది వదినగారని గ్రహించి సుజాత మెల్లగా నీరసంగా అంది. మెలకు వచ్చిందా? మృదువుగా అడిగింది శాంత. తనకేమైంది? సుజాతకు గుర్తొచ్చింది. యాక్సిడెంట్ అయిందని, ట్రంకాలు వచ్చిందని, మరో కారు పంపించాలని చెబుతున్నాడు. మరి కారు పంపించాలంటే మనుష్యులు బాగా గాయపడ్డారన్నమాట. శేఖరానికి ఎలా ఉంది? తను ఎవరిని అడగాలి? పూర్తిగా మెలకు వస్తే లేచి కొంచెం వేడివేడి కాఫీ తాగు, కంగారు పడకు. అన్నయ్య కారు తీసుకుని వెళ్ళి చాలాసేపు అయింది, ఈ పాటికి తిరిగి వచ్చేస్తుండొచ్చు. సుజాతకు ధైర్యం చెబుతున్నట్టుగా దగ్గరగా వంగి చెప్పింది. చాలాసేపు అయిందా వెళ్ళి అన్నయ్య? అస్పష్టంగా అంది సుజాత. అంతకంటే ఏమడగాలో తోచలేదు. తన దురదృష్టాన్ని ఈ పాటికి కారులో వేసుకుని సుధాకరం తిరిగి వస్తూ ఉండొచ్చు. అంతకు మించి చెప్పదలుచుకోలేదులా ఉంది శాంత. నువ్వు లేచి కాఫీ తాగు, కాస్త ప్రాణం వచ్చినట్టుంటుంది. సుజాత కళ్ళ నుంచి ప్రక్కలకి వెచ్చగా కారిపోతున్న నీళ్లను చేత్తో తుడుస్తూ అంది శాంత. తన మనసు కూడా ఎలాగో ఉంది. ఇందాక తమాషాకి అతను రాలేడేమో అని తను ఎగతాళి చేసింది. ఎన్నడూ లేంది తన నోటి నుంచి అలాంటి పరిహాసం ఎందుకొచ్చింది వాళ్ళ? సుజాత లేచి కూర్చుంది. ఇంకాసేపు పడుకో, అప్పుడే లేవకు అంటూ వారిస్తున్న వదిన గారిని లక్ష్య పెట్టకుండా, నేను అప్పుడే ఈ పెళ్ళొద్దని చెప్పలేదు? మీరెవరూ నా మాట వినలేదు. నాకు తెలుసు అత్తయ్య మాట అక్షరాలా నిజమవుతుందని. హఠాత్తుగా మోకాళ్ల మధ్య తలదించుకుని ఏడవడం మొదలుపెట్టింది సుజాత. ఇది మరీ బాగుంది, ఏమిటా పిచ్చి మాటలు? మందలించింది శాంత. మొదట్నుంచి నా మాటలు మీరు అలాగే తోసేశారు. నాకు తెలుసు వదినా. నా క్షోభ, నా భయం మీరిప్పుడు ఆలోచించలేరు. లేకపోతే ఇన్ని దేశాలు కారులో తిరిగిన మనిషికి ఈ యాక్సిడెంట్ ఏమిటి? నా దురదృష్టం కాకపోతే నువ్వు అన్నయ్య కలిసి అతన్ని మోసం చేసి నన్ను అతనికి అంటగట్టారు. వెక్కిళ్లతో సుజాత పక్కలు కదిలిపోతున్నాయి. అర్థం లేని ఈ మాటలకి ఏం జవాబు చెప్పాలో శాంతకు తోచలేదు. అవతల గదిలోంచి పిల్లవాడి ఏడుపు వినిపించటంతో లేచి వెళ్ళింది. ఒంటరిగా శూన్యంలో మిగిలిపోయిన సుజాతకి దుఃఖం మరింత కట్టలు తెంచుకుని ప్రవహించింది. ఎన్ని అనుకుంది తను? అతనికి ఎన్ని చెప్పాలనుకుంది? ఈ 10 రోజుల్లో అతనితో తను గడపబోయే జీవితాన్ని గురించి ఎన్ని కలలు గంది? అసలు పెళ్ళైన తర్వాత అతని వెంట ఉండకుండా తను దూరంగా ఎందుకుంది? తన కోసం ఆత్రంగా పరిగెత్తుకొస్తూ పడి దెబ్బలు తినడం. భగవాన్! రక్తపు మడుగులో తేలుతున్న శేఖరం సుజాత కళ్ళ ముందు మెదిలాడు. ఇంతలో మళ్ళీ గదిలో అడుగుల చప్పుడు వినిపించింది. సుజాత తలెత్తకుండానే మరింత ఏడుస్తూ, వదినా, అన్నయ్య ఇంకా రాలేదే? వెంట అసలు నన్ను తీసుకెళ్లకుండా ఎందుకెళ్ళాడు? నేనేం చెయ్యను అంటూ అస్పష్టంగా అంది. బలంగా ఉన్న చేయి మృదువుగా సుజాత చేతి మీద పడింది. అన్నయ్య! ఆ స్పర్శతో ఉలిక్కిపడి తలెత్తి చూసిన సుజాత కొయ్యబారిపోయింది. తను చూస్తున్నది వాస్తవమో అబద్ధమో అర్థం కాలేదు. ఎదురుగుండా నలిగిన బట్టలతో చెదిరిపోయిన జుట్టుతో కొంచెం అలసటగా అయినా నవ్వుతూ శేఖరం నిలబడున్నాడు. సుజాత! అతని కంఠం బరువుగా జీరగా వినిపించింది. మీరా? ఇంకా తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అనే అనుమానంతో తెల్లబోతూ రెప్పవాల్చకుండా అంది. నేనే దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి వెంట్రుక వాసిలో తప్పించుకుని బయటపడి వచ్చాను. మంచం మీద కూలబడుతూ అన్నాడు శేఖరం. సుజాత అతని ఒళ్ళో వాలిపోయింది. ఒకవేళ ఇది కలే అయితే, తన మతి భ్రమిస్తే, అది శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తోంది సుజాత మనసుకి. మీరేనని ఇది నిజమని చెప్పండి. శేఖరం చేతిని గట్టిగా 2 చేతులతో పట్టుకుంటూ అంది. సుజాత మాటలకి జవాబుగా శేఖరం తలనిమురుతూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎవరిదో కంఠం వినిపించడం వల్ల కాబోలు బాబుకు పాలిస్తున్న శాంత అలాగే లేచి వచ్చింది. వస్తూనే గుమ్మం లోపల నుంచి కనిపిస్తున్న దృశ్యం చూసి తెల్లబోయి గబగబా పైట చెంగు సరిచేసుకుంది. గుమ్మంలో కనిపించిన శాంతను చూసి శేఖరం నవ్వాడు. లేచి నిలబడ్డానికి వీల్లేనంత గట్టిగా పెనవేసుకుని ఒళ్ళో ఉంది సుజాత. నా కళ్ళని నమ్మలేకపోతున్నాను అంది శాంత లోపలికొస్తూ. సమాధానంగా శేఖరం నవ్వుతూ, నేను అంతే,
మిమ్మల్ని అంతా మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు. అదృష్టం కొద్దీ బయటపడ్డాం కానీ కారు తుక్కు తుక్కయింది అన్నాడు. శేఖరం చెప్పటం మొదలుపెట్టాడు. కారు ఖాళీగానే వస్తోంది కదా అని తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళను కూడా ఎక్కించుకొచ్చాట. అప్పటి వరకు అతనే డ్రైవ్ చేశాట. కొద్దిగా అలసటగా అనిపించి వెనక్కి కూర్చున్న వాళ్ళల్లో డ్రైవింగ్ బాగా తెలిసిన అతన్ని స్టీరింగ్ తీసుకోమన్నట్ట అని తను వెనక్కి కూర్చున్నాడు. ఆ కూర్చోవడంలో బ్యాక్ డోర్ సరిగ్గా పడలేదు. ఆ పడకపోవటమే శేఖరం క్షేమంగా తిరిగి రావడానికి కారణమైంది. ఎదురుగుండా వస్తున్న లారీని తప్పించడానికి పక్కకు తిరిగిన అతను 2 సైకిళ్ళు అడ్డు రావడంతో అవి 2 అడ్డదిడ్డంగా రోడ్డు మధ్య పరిగెత్తడంతో వాటిని తప్పించుకోవడంలో కారు వెళ్ళి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంది. అంతా క్షణంలో జరిగిపోయింది. వెనక్కి కూర్చున్న శేఖరం మరో అతను తలుపు సరిగ్గా పడకపోవడంతో విసిరేసినట్టు వెళ్ళి అంత దూరాన పడ్డారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను మటుకు చెట్టుకు గుద్దుకుని తలక్రిందులైన కారులో ఇరుక్కుపోయాడు. అతనికి మటుకు బాగా గాయాలైనాయి. శేఖరం చెప్తున్న దానిని సుజాత, శాంత ఇద్దరూ ఊపిరి పీల్చడం మర్చిపోయి వింటున్నారు. అదృష్టవశాత్తు అక్కడికో 1/2 మైలు దూరంలో చిన్న ఊరుంది. అక్కడికి వెళ్ళి అక్కడున్న బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులోంచి బెజవాడకు ఫోన్ చేశారు. సుధాకరం కారు తీసుకుని వచ్చేసరికి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు మరి 3 సాయంతో కారును సరిచేసి దెబ్బతిన్న అతన్ని యువతలకు లాగారు. అతనికి ఒంటి మీద స్పృహ లేదుట. హాస్పిటల్లో చేర్చామని చెప్పాడు. వారేరి అంది శాంత సుధాకరాన్ని గురించి అడుగుతూ. నాతో పాటు వెనక్కి కూర్చున్న అతన్ని ఇంటి దగ్గర దించి కారు ఇచ్చేసి రావడానికి వెళ్ళాడు. వదిన వచ్చింది. లేచి సరిగ్గా కూర్చోవాలని కాసేపు అనిపించింది సుజాతకి. కానీ లేచేందుకు ఓపికే లేకపోయింది. ఇంతలో సుధాకర్ వచ్చాడు. సుజాత లేచిందా? ఎలా ఉంది అంటూ రంగధామం వచ్చి యాక్సిడెంట్ అయిందనగానే నిలబడ్డట్టే విరుచుకు పడిపోయింది. శేఖరంతో అన్నాడు. అలాగా? నాకు చెప్పలేదు? ఏం చెప్పమంటావు? నిన్ను సవ్యంగా చూసిన తర్వాత కానీ నా మతి నాకు తిరిగి రాలేదు అంటూ శాంత వైపు తిరిగి, ఏమే వేడినీళ్ళు స్నానానికి ఉన్నాయేమో చూడు, స్నానం చేస్తే గాని కాస్త ప్రాణం రాదు అన్నాడు. శాంత లోపలికి వెళ్ళిపోయింది. అబ్బా, ఇవాళ లేచి ఎవరి మొహం చూశామో కానీ అందరం అదృష్టవంతులం. ఏది మీ చెల్లెలు కాస్త కాఫీ అయినా ఇచ్చిందా నాకు అని శాంత అని పిలుస్తూ సుధాకర్ లేచి లోపలికి వెళ్ళాడు. ఆ రాత్రి పడుకోబోతుండగా, ఇంకా ఎందుకు అలా మాటిమాటికి కళ్ళనీరు పెట్టుకుంటావు? నేను క్షేమంగానే తిరిగి వచ్చేశానుగా అన్నాడు శేఖరం సుజాతని దగ్గరకు లాక్కుంటూ. మీరు ఆడపిల్ల పుడితే అప్పుడు తెలిసేది మీకు కన్నీళ్ల మధ్య నవ్వుతూ అంది సుజాత. అబ్బో అలాగా? నేను ఆడపిల్లయితే నువ్వు మగపిల్లాడిగా పుట్టొద్దు మరి అన్నాడు శేఖరం. నిజంగా నాకేదో పీడకలు జరిగిపోయినట్లు అనిపిస్తోంది. భర్త చేతుల్లో ఒదిగిపోయి గుండెలకు అంటుకుపోతూ అంది. నేను ఇలా తిరిగి రావడం కేవలం నీ అదృష్టమే సుజాత. తిరిగి వస్తుంటే నాకు అదే అనిపించింది. భగవంతుడు ఎప్పుడూ చాలా మంచివాడని బామ్మ అంటూ ఉంటుంది. ఇలాంటి భార్యనిచ్చి జీవితం లేకుండా చేస్తే ఏమైపోవాలి నేను? సుజాత నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. నిజమే, నేను అదృష్టవంతురాలనే. ఆ నమ్మకమే నాకు ఇప్పుడు ఏర్పడింది. ఇక నుంచి మీరు క్షణం కూడా నన్ను వదలొద్దు. మీరు ప్రక్కనున్నప్పుడు ఎంతో అందమైన భావాలను కలిగించే ఊహ మీరు లేకపోతే నాకు నరకాన్ని చూపిస్తుంది. నేనది భరించలేను. ఆగి ఆగి అస్పష్టంగా అంది సుజాత, తనని బలంగా చుట్టేసిన భర్త చేతుల్లో మరింతగా ఒదిగిపోతూ. కథ పేరు నాకీ పెళ్ళి వద్దు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.